దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తను ఏర్పరచుకున్న వారిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసి తన ఎదుట నిలబెట్టుకోవాలని ఉద్దేశించున్నాడు కనుక ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. లోపాలుంటే దిద్ది తన ఎదుట యోగ్యులైన వారుగా నిలబెట్టుకుంటాడు. అందులో ప్రణాళికగా ఒక భాగంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలగజేసింది. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూసింది. దేవుడు తను ఏర్పరచుకున్న వారిని నలగొట్టాలంటే, అంటే తనకు అనుకూలమైన పాత్రగా చేసుకోవాలంటే, మొదట మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిదిద్దాలంటే ఆయన నలగొట్టడానికి ఒక ప్రణాళిక చేసుకుంటాడు. సాధారణంగా మన లోకంలో పాపంలో ఉన్నప్పుడు అనేక వ్యాధుల చేత, అప్పుల చేత, బాధలతో అనేక విషయాలు మన జీవితంలో నలిగిపోయి, కరిగిపోయి, ఇరిగిపోయి ఉంటాం. అప్పుడు దేవుడు తన కృపా కనికరం చెప్పున మన కొరకు ఆయన చేసిన ఆ శిలువ త్యాగం ద్వారా, ఆ రక్తం ద్వారా మనం కడిగి మోసించి మనం పరిశుద్ధపరిచి కడిగి తన ఎదుట నిలబెట్టుకుంటాడు. అది లోకంలో ఉన్నప్పుడు మనం నలగొట్టబడ్డాం, లోక సంబంధంగా ఎరగొట్టబడ్డాం, శ్రమలు అనుభవించాం. ప్రభు తన సన్నిధికి మనం చేర్చుకున్న తర్వాత మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు, విశ్వాసంలో, ప్రార్థన, యథార్థతలో, భక్తిలో మనకి ఇష్టంగా దేవునికి ఇష్టలుగా మనం నడుచుకున్నప్పుడు మన ప్రవర్తన దేవుడికి అంగీకారం అయితే, మన భక్తి, మన విశ్వాసం, మన యథార్థత దేవుడికి అంగీకారం అయితే, మనం ఆయనకి ఇష్టలమైనప్పుడు ఆయన అప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఏంటంటే నలగొట్టడానికి. సాధారణంగా లోకంలో మనం నలిగిపోయి ఉండి మేము నలగొట్టబడుతున్నాం, దేవుడు నలగొడుతున్నాడు అనుకుంటారు. కానీ అది మన పాపాల వల్ల, మన ప్రవర్తన ద్వారాగా మనం నలగొట్టబడుతూ ఉంటాం. అయితే దేవుడు నలగొట్టాలంటే మనం ఆయనకి ఇష్టం అవ్వాలి. అది రెండో కేటగిరీ. మొదట లోక సంబంధంగా మనం శ్రమల్లో నలగొట్టబడుతూ ఉంటాం. అప్పుడు రక్షకుడి కొరకు మనం కనిపెట్టినప్పుడు, ప్రభువుని తెలుసుకుని విశ్వసించి మన తప్పులు, పాపాలు నిలిచిపెట్టినప్పుడు మనం క్షమించి ఆ దెబ్బల నుండి మనల్ని తప్పించి రక్షిస్తాడో, ఆయనే మనకు బదులుగా దెబ్బలు తిన్నాడు, ప్రాణం అర్పించాడు. ఇప్పుడు మనం ఆయన బిడ్డలం అయ్యాం కనుక ఇప్పుడు ఆయన మనల్ని ఒక ఉన్నతమైన పాత్రగా చేసుకోవాలి. ఉన్నతమైన స్థానంలో మనం నిలబెట్టాలనుకున్నప్పుడు ఆయన మనం ప్రత్యేకించుకుంటాడు. ఈ ప్రత్యేకించుకున్న పాత్రని ఆయన ఏం చేస్తాడంటే అర్హమైన పాత్రలు చేయడానికి నలగొడతాడట. శ్రమలని అనుభవంలో మనం నడిపిస్తాడు. ఆయన ఇంకా లోతుగా మనం ఎరగాలని, లోతైన ప్రభు గురించి లోతైన విషయాలు మనం తెలుసుకోవాలని మనం ఏం చేస్తాడంటే లోతైన విషయాలు నేర్పించడానికి, ఆయన యొక్క హృదయ అంతరంగాన్ని మనం గ్రహించడానికి నలగొడతాం ఆయనకి ఇష్టం అవ్వాలట. అందుకే ఇక్కడ చెప్తున్న వాక్యం, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని 10వ వచనంలో రాయబడింది. యెషయా 53:10. ఈరోజు మనం ప్రభువుకి ఇష్టలుగా ఉంటే దేవుడి చేత మనం నలగొట్టబడాలి. నలగొట్టబడాలంటే అందరికీ ఏది సాధ్యమైన విషయం కాదు. ఆయనకి పరిపూర్ణంగా ఇష్టమైనప్పుడు ఈ నలగొట్టడానికి యోగ్యం అవ్వాలి. ఈ భాగ్యం అందరికీ దక్కదు. అపోస్తలుడైన పౌలు దానికి అర్హుడయ్యాడు, పేతురు అర్హుడయ్యాడు, యోహాను అర్హుడయ్యాడు. ఈరోజు మనము దేవునికి చేతిలో నలగొట్టబడి, చెక్కబడి, పదునైన కత్తిగా ఖడ్గంగా మనం తయారవ్వాలంటే, దేవుని నోటి మాటగా మనం ఉండాలంటే, దేవుని చేతిలో బాణంగా మనం ఉండాలంటే, దేవుడికి ఇష్టం అవ్వాలి. ఆయన మనం నలగొట్టినప్పుడు
ఇక్కడ యేసుక్రీస్తు గురించి ప్రవచన వాక్యంగా రాయబడిన ఈ మాట, యేసుక్రీస్తు ప్రభు కుమారుడిగా ప్రత్యక్షమై లోకానికి వచ్చాడు కనుక తండ్రి చేతిలో నలగొట్టబడి ఆయన చాలా హింసలో అనుభవించి ఆయన నామాన్ని మనకు ప్రకటించాడు. ఆయన నామాన్ని లోకానికి వచ్చాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఒకే నామం, యేసు నామం, రక్షణకరమైన నామం. నా నామము ఆయనకు ఉన్నది అని చెప్పాడు. ఇంక యేసుక్రీస్తు ప్రభు ఎంతగా నలగొట్టబడి సిలువ శ్రమ అనుభవించి ఆ కొరడా దెబ్బలు తిని మొక్క మీద ఉమ్మేయించుకుని నిందలు అవమానాలు పొంది ఎంతగా నలగొట్టబడ్డాడో అంతగా ఉన్నతమైన స్థితిలోకి ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన మానవుడిగా మనకు మాదిరి చూపించాడు. సృష్టికర్తని దేవుడే శరీరధారిగా వచ్చి ఆయన ఒక మానవుడు, ఒక భక్తుడు దేవుని ఎదుట ఎంత భక్తి ఉండాలో, ఎలా నలగొట్టబడాలో, ఎలా నలగొట్టబడితే ఏ విధమైన అర్హత మనకు దక్కుతుందో చూపించడానికి ఆయన మాదిరి చూపించాడు. మనం కూడా దేవుని సేవకులం అవుతే, ఆయన చేతిలో మనం చెక్కబడిన వారం అయితే అది మనకు అర్హత, ఆ యోగ్యత దేవుడు మనకి ఇస్తేనే అది దక్కుతుంది. దేవుడికి ఇష్టమైతేనే ఆయన చేతిలో మనం నలగొట్టబడతాం. మనం చేసుకున్న క్రియను బట్టి నలగొడితే అది మనకేం ప్రయోజనం లేదు. సాధారణంగా చూడండి, మంచి యాసవకాలంలో డాబా పైన, బిల్డింగ్ పైన నీరు మరిగిపోతే ట్యాంకులో నీరు, అలాగని చెప్పి చిన్న పాత్రల్లో టీ పొడి, పాలు, పంచదార వేసి డాబా మీద పెడితే టీ తయారవుతుందా? అవ్వదు. మరిగి వేస్ట్ అయిపోతుంది, పనికిరాదు. అదే చిన్న ఆకుమంట, చిన్న ఒక కాగితంతో అయినా సరే ఆ నీరు మరగబెడితే అది టీ తయారవుతుంది. ఆ అగ్ని మంటకిని ఎండవేడికి చాలా వ్యత్యాసం ఉంది. ఎండవేడికి నీరు మరిగిపోతాయి కానీ టీ తయారవదు, ప్రయోజనకరం అవుతుంది ఆ నీరు. కానీ చిన్న మంట, 2 కొబ్బరాకులతో చిన్న మంట పెడితే ఆ టీ మరుగుతుంది. చిన్న వేడే, అది విధానం వేరు. యేసుక్రీస్తు ప్రభువులో మనం నలగొట్టబడిన వారం అయితే మన జీవితము పరిపక్వమై అనేక ఆత్మ రక్షణ కొరకై దేవునామానికి మహిమకరంగా మన జీవితం ఉంటుంది. దేవుడు మనల్ని మెచ్చుకునే సేవ మనం చేయగలుగుతాం. విస్తారమైన ఆత్మలు ఎంతమందిని దేవుని కోసం సంపాదించమని కాదు, ఎంత నమ్మకంగా దేవుడి దగ్గర ఉన్నామనేది దేవుడు చూస్తారు. ఈ రోజుల్లో జనసమూహం ఎక్కడ పరిగెడుతున్నారంటే, దేవుడి మార్గం చాలా ఇరుకైంది, లోక మార్గం చాలా విశాలమైంది. మరి వేల కొద్ది, లక్షల కొద్ది జనం పరిగెడుతున్నారు సంఘాలకి. అది ఏముంది అక్కడ? అది విశాలమైన మార్గం. ఇరుకు మార్గంలో కొందరే ప్రవేశిస్తారని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు కనుక కొద్ది మంది ఉన్నారు, 10 మంది ఉన్నారా, 5 మంది ఉన్నారా సంఘం కాదు, 1000 మంది ఉన్నారని కాదు. దేవుని ఎదుటని సేవకుడిగా నువ్వు ఎంత నమ్మకంగా యథార్థంగా ఉన్నావు? నీ ఆధ్యాత్మిక జీవితం దేవుడికి ఇష్టమైందా? నిన్ను నలగొట్టడానికి శ్రమల్లో సిలువ మోసుకుంటూ శ్రమల్లో నువ్వు నడుచుకుంటున్నావంటే దేవుడు నిన్ను నలగొడతాడంటే అది దేవునికి ఇష్టమైంది, అది నీకు అర్హతగా దేవుడు సర్టిఫికేట్ ఇస్తేనే ఆ సేవ దేవుడికి అంగీకారం అవుతుంది. 5 ఉన్న విశ్వాసులు అది దేవుడి లెక్కలో సంఖ్య లెక్క కాదు. నీవు దేవుడికి ఇష్టడిగా ఉన్నావా? అందుకే వాక్యం చెప్తుంది, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మనల్ని నలగొట్టి మనలో తైలం బయటికి తీయాలని, మనలో అభిషేకం బయటికి రావాలని, మనలో విశ్వాసం, మనలో దేవుని యొక్క పట్ల ఆసక్తి, మన పరిశుద్ధత, దేవుడు మనలో ఉన్న భక్తిని బయటికి తీసుకురావాలని, దేవుడి కొరకు మనం అర్హమైన పాత్రగా మనం సిద్ధపడాలని, మనలో మరుగైపోయిన మెరుగు బయటకు రావాలని, మనలో ఉన్న కాంతి బయటకు ప్రకాశించాలని దేవుడు మనల్ని నలగొట్టి చెదగొట్టి తైలం బయటికి తీస్తాడు. కొబ్బరికాయ చెదగొడితేనే కదా అందులో నూనె బయటకు వస్తుంది. అలా మనల్ని బయటికి తీసుకురావాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కనుక వాక్యం మరో కీర్తన మాట ఏముంటుందంటే 83 కీర్తన 16 వచనంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా వారు నీ నామం ఎరిగినట్లు వారికి పూర్ణ అవమానము కలగజేయము. దేవుని నామాన్ని మనం సంపూర్ణంగా ఎరగాలంటే దేవుడు మనకి అవమానం అనేది పరిపూర్ణంగా పంపిస్తేనే, లోకంలో మనం పూర్తిగా విసర్జించబడి, అవమానించబడి, నిందించబడి, త్రోసివేయబడితే, లోకం మనల్ని విసర్జిస్తే అప్పుడు దేవుని నామం మహిమేంటో, దేవుని నామంలో శక్తి ఏంటో, దేవుడి యొక్క విధానం ఏంటో మనకు పూర్తిగా అవగాహన కలిగినప్పుడు, పూర్తిగా దేవుడికి మనం లోబడిపోయినప్పుడు ఆయన నామ మహిమ ప్రభావం ఏంటో మనం గ్రహిస్తాం. అందుకే చెప్తుంది వాక్యం, యెహోవా వారి నామం ఎరిగినట్లుగా వారికి పూర్ణ అవమానము కలిగించు. పూర్ణ అవమానం కలిగినతే దేవుని ఘనత మనకు దక్కుతుంది. నా నామనితో స్వార్థ నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే సంతోషించండి, పరలోకం మీ ఫలం అధికమవుతుంది అని దేవుడు చెప్పాడు. కనుక
దేవుడు మనల్ని నలగొట్టి ఇష్టలుగా దేవుడికి మన ఇష్టలుగా ఉండాలి. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.